కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరు జలాశయాన్ని సందర్శించిన కేటీఆర్ అక్కడ నీటి నిల్వలను తాజా పరిస్థితులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వేల టీఎంసీల గోదావరి జలాలు వృధాగా సముద్రంలోకి కొట్టుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పంపుల ద్వారా నీటిని ఎత్తివేసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. దీనివల్ల పొలాలు ఎండిపోవడమే కాకుండా హైదరాబాద్, కరీంనగర్ లాంటి నగరాల్లో తాగునీటి ఎద్దడి తప్పదని హెచ్చరించారు. గోదావరిలో తగినంత నీటి ప్రవాహం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సరిహద్దు అవతల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని విజయవంతంగా లిఫ్ట్ చేసుకుంటున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరమ్మతులు పూర్తి అయినప్పటికీ కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే ఎన్డీఎస్ఏ నివేదికను సాకుగా చూపిస్తున్నారు. కేసీఆర్ కట్టించిన ఈ అద్భుత ప్రాజెక్టుకు చెడ్డ పేరు తేవడమే కాంగ్రెస్, బీజేపీల ఉమ్మడి అజెండా అని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి వీడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వెంటనే నీటిని లిఫ్ట్ చేసి బీడువారిన భూములకు మళ్లించాలన్నారు. ఒకవేళ ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మొత్తం గోదావరి సిస్టంలో, మొత్తం గోదావరి బేసిన్ లో ఉండే ప్రాజెక్టులు అంతా కలిపి చూస్తే కూడా శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే మరి మిడ్ మానేర్ కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, అన్ని మరి లోవర్ మానేర్ డ్యాం కావచ్చు, పైన రంగనాయక్ సాగర్ కావచ్చు, మలక్పేట్ రిజర్వాయర్ కావచ్చు, అన్నపూర్ణ రిజర్వాయర్ కావచ్చు, అనంతగిరి రిజర్వాయర్ కావచ్చు, పైన కొండపోచమ్మ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, బస్వాపూర్ కావచ్చు, ఎందులో కూడా ఇవాళ 20% పైగా నీళ్లు ఎక్కడ కూడా లేవు. వాస్తవం ఏంది అంటే రోజుకు 9 టీఎంసీల నీళ్లేమో కిందికి పోతున్నాయి. ఇవాళ ఎల్ఎండీఏమో నోరెళ్లు పెట్టి చూస్తున్నది. కరీంనగర్ పట్టణంలో ప్రజలకి తాగునీరు దిక్కులేదు. ఈ ఎల్ఎండీ మీద ఆధారపడ్డ 8 కాన్స్టిట్యున్సీలకు కూడా మానకొండూరు కావచ్చు, ఉస్నాబాద్ కావచ్చు, చొప్పదండి కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, మరి అన్ని నియోజకవర్గాలకు కూడా రేపు తాగునీటి సమస్య కూడా తొందరలోనే రాబోతా ఉన్నది.